హాయ్ అండి సతీష్. ప్రోమో అనాలిసిస్ అట్లాగే లైవ్ నామినేషన్స్ ఎవరు మిస్ అయ్యారు, ఎవరు వచ్చేసారు, ఓటింగ్ ఎట్లా ఉండబోతుందో అంతా ఈ వీడియోలో చెప్పేసుకుందాం. ఎమాన్యుయల్ నడుము కామెడీ అయితే బాగుంది కదా. ఆ ఎమాన్యుయల్ ఫన్ క్రియేట్ చేయడం, నిన్న ఇటు ఆ డిమాండ్ పవన్ సేవ్ అయ్యేసరికి రీతు అయితే ఫుల్ హ్యాపీ. అమ్మయ్య ఉన్నావా, నాకు ఫ్రెండ్లీ వైబ్ ఉంది కదండి కాబట్టి ఫుల్ ఖుషి కనుక మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని అలా మాట్లాడుతుంటే ఎమాన్యుయల్ వచ్చి ఫన్ జనరేట్ చేయడం, నువ్వెక్కడ దొరికారు, మా మధ్య ఏదో చిచ్చి పెట్టేసావు, మమ్మల్ని విడదీసావన్న మాదిరిగా ఫన్నీగా. అట్లాగే అక్కడ ఎమాన్యుయల్ జోకులకి ఆ తనుజ రియాక్షన్స్ అయితే హైలైట్, చాలా ఫన్నీగా అనిపించింది. ఒక్కొక్క పంచ్కి ఒక్కొక్క జోక్కి ఆమె ఒక్కొక్క షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తా చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. అట్లాగే ఇక నామినేషన్లు కూడా చూసుకుంటే గత వారం అంతా ఫస్ట్ వీక్ నామినేషన్లో సంజన నాకు హయ్యెస్ట్ పడ్డాయి, ఆ నలుగురికి అవకాశంలా కాపేశారు. కానీ లేదంటే 10 పడ్డాయి, ఆ మిగతా నలుగురు నాకే వేసేవాళ్ళేమో. హయ్యెస్ట్ మీకు ఇంత ప్రేమ ఉందా, నా మీద అంత కన్సర్న్ ఉందా, సో మీ హౌస్మేట్స్ అంతా నన్ను చాలా లవ్ చేస్తున్నారు, అందుకే ఇంత ఎక్కువ నామినేషన్లు పడ్డాయి అని చెప్పింది కదా. మరి ఈ వారం ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి మీద ఎక్కువ హౌస్మేట్స్ ప్రేమ కనబరిచారు, ఎవరికి ఎక్కువ నామినేషన్లు పడ్డాయి అంటే ఎక్కువగా భరణి, హరీష్ వీళ్ళిద్దరికైతే నామినేషన్లు పడే ఛాన్సెస్ వెరీ హై, ఎక్కువ నాకున్న అప్డేట్స్ ప్రకారం. అట్లాగే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఏవైతే తిరుగుతూ ఉన్నాయో వీటి అన్నింటి ప్రకారం చూసుకుంటే ఎవరికి ఎక్కువ నామినేషన్లు పడి ఉంటుంది, ఎవరిని ఎవరు చేసి ఉంటారు అనేది అయితే ఈ వీడియోలో చెప్పేస్తా. ఫుల్ క్లారిటీ వచ్చేసింది, ముగ్గురు తప్ప మిగిలిన అందరూ కూడా వచ్చేసినట్టే తెలుస్తుంది. లాస్ట్లో మరి బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇచ్చాడా ఏంటనేది కూడా చూస్తే ఒకరు ఎట్లా మిస్ అయ్యారు అనేది కూడా చూద్దాం. సరే, ఇక ఫస్ట్ వన్ ఏంటి టోటల్ కామనర్స్లో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ డిమాండ్ పవన్, వీళ్ళు ఆరుగురు ఉన్నారు కదా. ఫ్లోరా, షైనీ అండ్ హరీష్కి అయితే నామినేట్ చేశాడు. నా అంచనా ప్రకారం హరీష్కి అయితే ఏముంది, మీరు నిన్న ఏదైతే ఉందో ముగ్గురు ఆడలతో మాట్లాడాను అనే పదం నచ్చలేదని కావచ్చు, టాస్క్ ఓడిపోయిన తర్వాత స్పోర్టివ్గా తీసుకోకుండా అన్నం తినడం మానేస్తాను, అలుగుతాను, ఎట్లా వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను, ఎందుకంత పర్సనల్గా తీసుకుంటాను ఈ పాయింట్ కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా చెప్పాడు కనుక, మీరు ఏదో వెన్నుపోటు పొడిస్తే మాట్లాడడం మానేయచ్చు, కానీ గుడ్ మార్నింగ్ చెప్పినా ఎందుకు విష్ చేయలేదు, భరణి గారు వచ్చి చెప్పినా కూడా విష్ చేయొచ్చు కదా, ఒక మాట చెప్పున్నాడు కనుక ఆ పాయింట్ కావచ్చు. బట్ హరీష్ విషయంలో రీజన్స్ అయితే దొరుకుతాయి వాళ్ళకి. అట్లాగే ఫ్లోరాకి ఏంటంటే మార్నింగ్ లైవ్లో కూడా డిస్కషన్ ఇదే జరుగుతూ ఉంది. ఆ అమ్మాయి మరి ఆ వాష్రూమ్ దగ్గర అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే పొరపాటున ఇలా డ్రెస్ తీసుకుని వెళ్ళి స్నానం కోసం అక్కడ పెట్టుకొని ఏదో మర్చిపోయామని మళ్ళీ వచ్చేలో తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుంది. ఇది తప్పు కదా. వాళ్ళు అంతా ప్రిపేర్ అయ్యి డ్రెస్ అంతా రెడీ పెట్టుకొని వెళ్ళిన తర్వాత పోనీ వాళ్ళు మాసిన బట్టలు అంటే సరే పక్కన పెట్టారో మర్చిపోయారంటే పడేయచ్చు, ఎవరు అక్కడ పెడతారో టక్కన తీసి డస్ట్బిన్లో పడేస్తున్నట్టుగా ఇప్పుడు ఒక డస్ట్బిన్ ఇన్ఛార్జ్ అయిపోయింది ఈ మూవీ పుష్పక విమానం. సో ఎక్కువ మంది మార్నింగ్ కూడా హట్ అయ్యారు కనుక ఆ పాయింట్లోనే ఫ్లోరాను ఎక్కువ వేయచ్చు. అట్లాగే సంజన విషయంలో ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే వాడింది అన్నారో వల్గర్ వర్డ్ అని చెప్పి ఆవిడ కూడా బాధపడింది, ఏడ్చింది కనుక ఆ పాయింట్ కూడా ఉంటుంది. అట్లాగే ఆర్మీ పవన్ అయితే ఎవరెవరికి భరణి అండ్ హరీష్, సేమ్ హరీష్ విషయంలో పాయింట్స్ అయితే ఉంటాయి. భరణికి ఎగ్గ దొంగతనం చుట్టూ చెబితే అంతకంటే సిల్లీ రీజన్ అయితే ఉండదు, అంతకు మించి వీళ్ళు చేశారు కదా. మరి ఆయనకి ఫస్ట్ అయితే తెలియలేదు అనుకోవచ్చు. నేను వీకెండ్ హోస్ట్ వీడియోలు ప్లే చేసిన తర్వాత కూడా సంజన దొంగతనాన్ని ఎలా 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 అలా అంతా విలవెల్ల ఆగిపోయినాయని మరి మిగతా వాళ్ళు కూడా చూశారు కాబట్టి మరి ఒకవేళ భరణికి ఇంకేమైనా కొత్త పాయింట్ చెబితే ఓకే, కానీ అదే విషయం అయితే అంత వ్యాలిడ్ పాయింట్ అనిపించుకోదు. అటుగా 3 హరీష్, ఇతనెవరికంటే సేమ్ భరణి అండ్ ఎమాన్యుయల్, ఎటు వాళ్ళిద్దరి గురించి ఆ కామెంట్ కూడా చేశాడు కనుక వాళ్ళకి ఇతనికి ఆ గుడ్డు పంచాయతీలోంచి భరణితో హరీష్కి జరగడం చెప్పలేదని నమ్మక ద్రోహం అని ఇతను హర్ట్ అయిపోవడం. మరి అతను కూడా డ్రింక్ గురించి అయితే చెప్పలేదు కదా. సంజన ఫేస్ టు ఫేస్ 1-to-1 కూడా అడిగింది మాస్క్ మ్యాన్, బట్ అప్పుడు కూడా ఆయన చెప్పలే. మరి వీళ్ళు భరణిని అడిగేటప్పుడు ఎట్లాగైతే చెప్పలేదో మరి ఆయన్ని అడిగేటప్పుడు ఆయన కూడా చెప్పలేదు. కానీ మరి ఏ పాయింట్ చెప్పాడో చూద్దాం. మరి ఇంకా అట్లాగే ఎమాన్యుయల్కి సంబంధించి గుండంకులు కావచ్చు, పైగా నేను ఒక కామెంట్ ఏదైతే పాస్ చేశారో ఇద్దరు అబ్బాయిలు అనుకున్న ముగ్గురు మా ఆడలతో ఆడిన అన్నది ఈ పాయింట్లో హీట్ ఆఫ్ మూమెంట్లో గొడవలు అయితే అవుతాయి. అలాగే శ్రీజ, భరణి అండ్ హరీష్, ఈవిడ కూడా సేమ్ హరీష్ విషయంలో ఆవిడకు ఉంది. హోస్ట్ సమక్షంలో కూడా నీ ఒపీనియన్ ఏంటమనేటప్పుడు కూడా ఆయన నీకే సగం తెలుసు నీకేం తెలుసు అంటే వాయిస్ రేజ్ చేస్తున్నారు. నా వాయిస్ ఇరిటేటింగ్ కావచ్చు, బట్ నా పాయింట్ అయితే ఉంటుంది వాళ్ళకి ఆవిడ ఒక రీజన్ చెప్పింది కదా. ఆ పాయింట్లో శ్రేజ, హరీష్ అండ్ భరణికి అంట. అట్లాగే మనీష్ మర్యాద, ఈయన కూడా సేమ్ భరణి అండ్ రీతు చౌదరికి ఎమ్మెల్యేల గొడవ నేపథ్యం అనుకుంటాం. మరి భరణికి అయితే సేమ్ నిన్న ప్రోమోలో కూడా మనం చూసాం కదా, గుడ్డు దొంగతనం గురించి అంతా తెలిసి అతను చెప్పలేదని. మరి తర్వాత వీళ్ళందరూ చేసింది ఏంటి, అది పట్టుకొని వేలాడతారేంటి, అంతకంటే వ్యాలిడ్ పాయింట్సే లేవా? ఇంక వేరే వాళ్ళు వైపు చూడరా, ఎంతసేపు అదే పాయింట్ పదే అదే లాగుతూ ఉంటే అంత వ్యాలిడ్ అనిపించదు కదా. ఆయన చెప్పలేదు అంటే మిగతా వాళ్ళు తర్వాత చేయడం మానేశారేంటి? ఆ సంజన చేసిన దాంట్లో ఆయన చూశాడు, చెప్పలేదు, తెలిసిన అంటే మరి మిగతా చాలామంది చాలా చేశారు కదా. మరి వాటికి నామినేషన్ చేయాల్సి వస్తే కాకపోతే మరి వేరే రీజన్స్ ఏవో పెట్టుకొని
ఎందుకంటే ఈ భరణి ఇక పర్మనెంట్ వాన్ రావడానికి కూడా వారు అసలు 1% కూడా వారలేకపోతే ఏంటి భారం, ఏంటి ఘోరం, ఏంటి మన ఫుడ్ తినేస్తారా, మన రేషన్ ఇవ్వాల్సి వస్తుందని తెగ బాధపడిపోతూ ఉన్నారు విపరీతంగా. ప్రియ అయితే అబ్బా మనకు అనవసరంగా వచ్చేసాడని ఫీల్ అయిపోతుంటే, శ్రీజ కాస్త కూస్తో ఏమి లేదులే, మనకు గత వారం హౌస్లో అడుగుపెట్టగానే మనకు ఒక స్పెషల్ ఫేవరేట్ చేశారు కదా, వారర్స్ కింద పడేశారు కదా, మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, ఆ ఫుడ్ అంత ఫెసిలిటీస్ వచ్చింది కదా, మనకు అప్పుడు బెనిఫిట్ అయ్యింది, ఇప్పుడు ఈ వారం అతనికి బెనిఫిట్ అయ్యింది అనుకోవచ్చు కదా అని ఆవిడ చెప్పిన తర్వాత కాస్తైనా ఆ ప్రియ కొద్దిగా అవునా సర్లే ఏం చేస్తాంలే అన్నిటి తప్ప బాబోయ్ మాదేదో తినడానికి వచ్చేసాను అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇంకా. సో అట్లా ఉంది వీళ్ళ యాటిట్యూడ్. ఇంకా నెక్స్ట్ వన్ ప్రియ, ఫ్లోరా షైనీ అండ్ బర్నీకి సేమ్. ఈ ఫ్లోరా విషయంలో అయితే ఆ వాష్రూమ్కి ఎక్కువగా చేసేస్తుంది ఆవిడ అబ్జర్వేషన్ అని చెప్పి అనుకోవచ్చు. మొత్తానికి కామనర్స్ 6గురిలో 6గురికి 12 ఓట్లు వస్తే వాటిలో బర్నీకి ఏకంగా 5 ఓట్లు పడ్డాయి. ప్రియ, పవన్ కళ్యాణ్, దముశ్రీజ, మర్యాద మనీష్, హరీష్ ఈ 5 పడ్డాయి. ఇక హరీష్కి వీళ్ళలో ఈ కామనర్స్లో ఏం వేసింది ఎవరంటే హరీష్కి అయితే 3 పడ్డాయి. డీమన్ పవన్, పవన్ కళ్యాణ్, భరణి వీళ్ళు 3 అయితే వేశారు. సారీ భరణ్ అందులో పర్సన్ కదా. సో మొత్తానికి ఇతనికైతే ఒక 3 పడ్డాయి. ఈ ఫ్లోరా షైనీకి అయితే డీమాన్ అండ్ ప్రియ 2 వేశారు. రీతు చౌదరికి 1, ఎమ్మెన్యేల్కి 1 ఇట్లా పడ్డాయి. ఇక సెలబ్రిటీస్ 7 ఉన్నారు కదా, 14 ఓట్లు కదా. మరి వాళ్ళు ఎవరు నామినేట్ చేశారు, ఫైనల్గా ఎవరు నామినేట్ కాకుండా ఉన్నారని చూసుకుంటే తనూజ అయితే హరీష్ అండ్ ఫ్లోరా మనకి ప్రోమోలోనే కనబడింది. మీరు నన్ను మీ బిహేవియర్ బాగాలేదు, నీ బిహేవియర్ బాగాలేదు, నీ బాడీ లాంగ్వేజ్ వల్ల నీ మాట తీరు బాగాలేదు అని ఆ విషయంలో ఆవిడ హర్ట్ అవ్వచ్చు, తప్పలేదు. కాకపోతే నాకు తెలిసి నీ కాదు మీ బిహేవియర్ మీరేనే వాడాడు. బట్ ఎనివే ఆవిడకైతే పాయింట్ ఉంది. మరి అందరికీ చెప్పేటప్పుడు మీరు కూడా చూసుకోవాలి కదా, ఆలోచించుకోవాలి కదా, ఒక అమ్మాయిని అట్లా బిహేవియర్ గురించి ఎట్లా మాట్లాడుతున్నాను బాగా ఏడ్చింది, బాగా బాధపడింది కనుక. ఇక ఫ్లోరాకి అయితే ఏముంది, అన్పార్లమెంటరీ వర్డ్ అని చెప్పొచ్చు. లేకపోతే ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఇక్కడే గొడవ, ఆవిడ తనూజ తీసుకెళ్ళి డ్రెస్ ఎలా పెట్టుకుంటే టక్కన తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయడం అంటే అది టూ మచ్ అనిపిస్తుంది. మరి అంతెందుకు ఆ ఫ్లోరా వాష్రూమ్ క్లీన్ చేయమంటే అక్కడ మరి బాత్రూమ్స్, ఆ వాష్రూమ్స్ లోపల ఏమైనా అటు ఇటు ఉంటే చేయొచ్చు, కానీ బట్టలు పెట్టుకుంటే తప్పే ఉంది. హౌస్లో ఇంకా చాలా ప్లేస్ ఉంది కదా, డస్ట్బిన్లో మరీ పడేయాల్సినంత అవసరం ఏంటి, అతి కాకపోతే ఇంకా అక్కడే కూర్చొని ఆ బాత్రూంలోనే ఉండిపోతే అక్కడే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, అక్కడే ఒక వాచ్మెన్ లాగా అదే నా డ్యూటీ, ఇంకా అక్కడే ఉంటారని ఎవరు ఎలాగంటే టక్కన తీసి పడేస్తూ ఉంటే అది ఆ విషయంలో అందరూ హర్ట్ అవుతున్నారు. హౌస్మేట్స్ ఎక్కువ మంది, అమ్మాయిలు కూడా మ్యాక్సిమం ఎక్కువ మంది హర్ట్ అవుతున్నారు. అలాగే ఇక రాము పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ని చేసినట్టు తెలుస్తూ ఉంది. అట్లాగే ఇంక తర్వాత భరణి, ప్రియా అండ్ డీమాన్ గత వారం చేశారు, ఈ వారం చేశారు. మరి ఈ వారం ఏం రీజన్ చెప్తారు చూడాలి. ప్రియాకి కూడా చేశారు. మరి ఈవిడ కూడా ఫుడ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నావే, కుకింగ్ కాబట్టి నేనే తీసుకుంటున్నాను. నన్ను హోస్ట్ కూడా చెప్పారు, మరి నువ్వేం చేస్తున్నావమ్మా రేషన్ గురించి అవన్నీ నువ్వు చూసుకోవాలి కదా అంటే ఓన్లీ కుకింగ్ అనింది. మార్నింగ్ కూడా ఈ ఆరెంజెస్ చుట్టూ చాలా పంచాయతీ జరిగింది. ప్రియా అయితే టక్కన ఒక మాట, ఎంత మాట వస్తే వాళ్ళు హర్ట్ అవుతారని కూడా వెనక ముందు ఆలోచించకుండా అనేస్తూ ఉంది. ఖచ్చితంగా నెగిటివిటీ పెరుగుద్ది. అవన్నీ లైవ్ అప్డేట్స్ మనకు చాలా స్పెషల్ వీడియో నెక్స్ట్ మాట చాలా ఉన్నాయి. అసలు ఎలా కళ్ళు కనబడట్లేదు ఏంటి మాట. తర్వాత మా అబ్బాయి నా ఉద్దేశం అది కాదండి, నేను అలాగ అనలేదండి. మరి ఈవిడ అంతసేపు వెతికింది దొరకలేదు, మరి అదే మాట ఆవిడ కూడా అనుకోవచ్చు కదా. మరి మిగతా వాళ్ళు కూడా అట్లాగంటే ఆవిడ ఫీల్ అయితే లేదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ప్లేస్లో ఉండి ఆలోచించండి, నా ఉద్దేశం అది కాదని మళ్ళీ కవర్ చేస్తా. మీరు చూడలేదు అన్నానని మళ్ళీ కవర్ చేస్తూ మళ్ళీ సారీలు చెప్పి ఇవన్నీ చేస్తుంది. ముందు ఆ మాట అయినా ముందు ఆలోచించవచ్చు కదా. అక్కడ తనుజ ఉంది, తనుజను ఉద్దేశించి అంటుంది, ఇక్కడే ఉన్నారు కళ్ళు కనబడట్లేదు, నేను తప్పు కదా అది. మరి ఆవిడ కూడా నీకు కళ్ళు కనబడట్లేదా, నువ్వు ఎంతసేపు వెతికావు కదా, మరి నీకెందుకు ఇప్పుడే కళ్ళు కనబడాయి, ఎంతవరకు కళ్ళు పోయాయి అంటే మరి బాధపడుతుంది కదా. పైగా నన్ను కావాలని ట్రిగ్గర్ చేశారు, టార్గెట్ చేశారు, అందుకే దాచేశారు ఆరెంజెస్ అంటే అలా చెప్పుకుంటూ వచ్చేటప్పుడు నా ప్లేస్లో ఉండి ఆలోచించాలి కదా, నా బాధ అర్థం చేసుకోవాలి కదండి. నువ్వు కూడా వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించవచ్చు కదా. ఆ మాట అనేస్తే ఏ మాట పడిస్తే ఆ మాట అనేస్తే ఎట్లా ఫీల్ అవుతారని చెప్పి. సరే ఇవన్నీ మనం జస్ట్ నామినేషన్ వరకు వెళ్దాం. లైవ్ అప్డేట్స్ అని చాలా ఉన్నాయి, చాలా గొడవలు అన్నీ జరుగుతూ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడు. ఎవరు భరణే చెప్పారు కదా, ప్రియా అండ్ డీమన్, అక్కడ సుమన్ శెట్టి, ప్రియా అండ్ మనీష్, అలాగే రీతు చౌదరి, భరణి అండ్ ఫ్లోరా అదే వాష్రూమ్ విషయంలో ఈ అమ్మాయి కూడా అబ్జెక్షన్ అయితే ఉంది. మరి భరణికి ఏంటి ఎగ్గ పంచాయతీ అయినా మళ్ళీ, లేకపోతే ఫుడ్ కోసం ఫుడ్ కాదులే ఈవిడికి, అతనికి ఫుడ్కి సంబంధించలేదు. అటుకే ఫ్లోరా షైనీ, తనూజ అండ్ డీమాన్ పవన్, ఇట్లా ఎమాన్యుయల్ ఫైనల్ 7 ఫుల్ అప్డేట్స్ ఇందులో మార్నింగ్ వీడియోలో చెప్పలేదేమో. ఎమాన్యుయల్ కూడా మనీష్ మర్యాద అండ్ హరీష్, వాళ్ళిద్దరు. మనీష్కి ఎటు రీజన్ ఉంటుంది అన్న, నువ్వు సారీ చెప్పావు ఓకే, బట్ నాకు అన్యాయం జరిగింది, ఫస్ట్ కెప్టెన్ నేను అయ్యేదానికి అవకాశం ఉంటుంది కదా, సో ఆ విషయంలో హర్ట్ అయ్యాను, నువ్వు ఆల్రెడీ మిస్టేక్ జరిగింది నువ్వు ఒప్పుకున్నావు కనుక అది పాయింట్, అది వ్యాలిడ్ పాయింట్. ఎమాన్యుయల్కి మంచి వ్యాలిడ్ పాయింట్ మనీష్ ఇచ్చినట్టే.
ఇక హరీష్ కంటావరా వాళ్ళిద్దరికి ఉన్న గొడవ చాలా చూసాం కదా. సో మొత్తానికి ఎట్లా చూసుకుంటే ఓవరాల్గా భరణికి 6 హైయెస్ట్ నామినేషన్లు, అట్లాగే హరీష్ కూడా 6. వీళ్ళిద్దరికి ఎక్కువగా 6 ఓట్లు పడే అవకాశం వెరీ హై. అట్లాగే ఫ్లోరా షైనీకి అయితే ఒక 4 ఓట్లు, డీమన్ పవన్కి ఒక 2 ఓట్లు, ప్రియాకు ఒక 2 ఓట్లు నామినేషన్లు, అట్లాగే పవన్కి ఒకటి, తనుజకి ఒకటి, రీతుకి ఒకటి, ఇమాన్యుయల్కి ఒకటి. ఇట్లా సుమన్కి అయితే ప్రస్తుతానికి నాకు ఈ అబ్జర్వేషన్ ప్రకారం చూస్తే ఎవరు కూడా నామినేట్ చేసినట్టు లేదు. సంజన ఎటు కెప్టెన్ కానీ నో నామినేషన్, రాముకు కూడా ఎవరు చేయలే. అయితే ఓవరాల్గా చూసుకుంటే కామనర్స్లో శ్రీజ ఒక్కామె నామినేట్ కాలేదు. ఇక వీళ్ళ మిగిలిన 5 కూడా వచ్చేస్తారు. ఇక సెలబ్రిటీస్లో చూసుకుంటే కెప్టెన్ సంజన, రాము తప్ప మిగిలిన అందరూ కూడా నామినేషన్లోకి అయితే వచ్చేసారు. ఇక్కడ ఎలాంటి ట్విస్ట్లు ఇచ్చాడు ఏంటో చూద్దాం. మరి వారం ఓటింగ్లో ఎవరు వెళ్ళిపోతారంటే మామూలుగా అయితే ఫ్లోరా షైనీ వెళ్ళిపోవాలి, అవుట్కి ఛాన్సెస్ వెరీ హై. ఆవిడికి లీస్ట్ ఓటింగ్ ఉంది కనుక లాస్ట్ వీక్ కూడా ఆ సంజన వీడిని అనవసరంగా లేపి సరే వీళ్ళ వల్ల కంటెంట్ వస్తుందేమో, ఆ సృష్టి ఈమె టఫ్ ఫైట్ ఉన్నా సరే, కొద్దిగా ఎడ్జ్లో ఈవిడే ఉన్నా సరే కంటెంట్ వస్తుందేమో అని ఉంచారు. కంటెంట్ అయితే ఇప్పటికైతే క్రియేట్ అయ్యింది ఇవాళకి. ఎందుకంటే ఆ వాష్రూమ్లో మరి ఓవర్ అబ్జర్వేషన్, మైక్రో అబ్జర్వేషన్ అయిపోయి ఇలా బట్టలు పెట్టడం లేటు అలా తీసి పడేస్తున్నాను. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందంటే సంజన వర్సెస్ ఫ్లోరా వస్తుందని. బట్ ఎనీవే ఏదో రకంగా ఈ రకంగానే కంటెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కామనర్స్ శ్రీజ తప్ప అందరూ నామినేషన్లోకి వచ్చారు కాబట్టి అసలు వీళ్ళకి ఎంత ఉంది. అగ్ని పరీక్ష అప్పుడు కొంతమంది కనెక్ట్ అయ్యే ఓట్లు వేశారు, ఈ కంటెస్టెంట్ వస్తే బాగుంటుందని కొంతమంది పిఆర్లు కూడా పెట్టుకున్నారు. అదే తప్పే కాదు, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో ఆ పిఆర్ ఒరిజినల్కి రియల్గా కనెక్ట్ అయింది, ఇవన్నీ అప్పుడు చూసాం మనం ఓటింగ్. మరి ఇప్పుడు హౌస్లోకి వచ్చిన తర్వాత ఈ 1 వీక్లో చూసిన ఆటను చూసి ఇక ఎట్లా డిసైడ్ చేస్తారో మరి. కామనర్స్లో పొజిషన్ ఎవరైనా లాస్ట్లో బాటంలో ఉంటే మళ్ళీ ఫ్లోరా షైనీకి అదృష్టం కలిసి వచ్చినట్టే. కంప్లీట్గా ఈ నామినేషన్ ప్రాసెస్ అయిపోయి ఆ వీడియో గురించి మాట్లాడుతుంది. ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆలైన బటన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇన్స్టా అండ్ ఫేస్బుక్ డిస్క్రిప్షన్లో ఉంటే వాటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.